క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ఈ వాక్యాన్ని నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ఈ భూమి మీద పుట్టిన ఎవరికైనా కన్న తండ్రి అనేవారు ఒక్కరే ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు తెలియని అనాథలైనా వారికి కూడా తండ్రి ఒక్కడే ఉండి ఉంటాడు. ఈ భూమి మీద మనకి కన్న తండ్రి ఒక్కడే ఉంటానన్నది ఎంత నిజమో, మనల్ని సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే ఉంటాడనేది అంతే నిజం. దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మరుగున పెట్టడానికి సాతాను అనేక మందిని దేవుళ్లను సృష్టించింది. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక రూపము చేసి వాటిని దేవుళ్లుగా పూజించేలా మనుషులను ప్రేరేపిస్తూ వస్తుంది. ఈ లోకాన్ని సైతం ఒక విగ్రహంగా మలిచి ప్రతి ఒక్కరూ దానికి దాసులయ్యేలాగా చేసింది సాతాను. తాను సృష్టించిన లోకరాజ్యాలు వాటి మహిమను యేసుక్రీస్తునకు చూపించి నేత్రాశ విషయంలో శోధించింది. ప్రభు అయిన యేసు మాత్రం నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని వాక్యము ద్వారా సాతానుకు సమాధానాన్నిచ్చాడు. సాతాను శోధనలైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అననవి వాక్యం ద్వారానే జయించాడు ప్రభువు. దాని ద్వారా మనకు ఒక మాదిరిని ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ శోధనలన్నీ ప్రతి మనిషికి వస్తాయి. అయితే ఈ లోక మహిమ, వాటి భోగాలకు మనుషులు ఆకర్షితులైపోయి వాటిని ఎదుర్కొనే శక్తి లేక సాతానుకు లొంగిపోతున్నారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని వ్రాయబడి ఉంది. నాకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమనిస్తానని యేసు ప్రభువునే ప్రలోభ పెట్టింది సాతాను. అందుకు యేసు తిరస్కరించి నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని చెప్పాడు. మనకు ఈ లోక సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు మనమెందుకు యేసులాగా ఎదుర్కోలేకపోతున్నాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మనము మనుషులం కాబట్టి ఆయనలా సాతానును ఎదిరించలేకపోతున్నామా? అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును అని ప్రభువు చెప్పాడు కదా. మరి యేసు దేవుని కుమారుడు కాబట్టి వాటిని జయించగలిగాడు, మనం మనుషులం కాబట్టి జయించలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటారు. అయితే యేసు ప్రభువు ఈ లోకంలో మానవ అవతారంలోనే కదా జీవించి ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టే వాళ్ళంతా దేవుని బిడ్డలు కాబట్టే యేసును శోధించినట్లే ప్రతి ఒక్కరిని సాతాను శోధిస్తూ ఉంటుంది. మనం దేవుని బిడ్డలము కాకపోతే మనం శోధింపబడాల్సిన అవసరం లేదు సాతానుకు. మనలో కూడా వాక్యం ఉంటే యేసు ప్రభులా మనం కూడా సాతానును ధైర్యంగా ఎదిరించగలుగుతాము. మనలో ఎక్కువ మంది లోకాన్నే ప్రేమిస్తూ సాతానుకే మొక్కుతున్నాము, మనకు తెలిసి తెలియక మొక్కుతున్నామన్న విషయం కూడా గ్రహించక. ఎందుకంటే మనం వెంబడించేది ఈ లోకాన్ని, లోకపు ఆకర్షణలని, మరివన్నీ సాతానుకు సంబంధించినవే కదా. యేసునందు విశ్వాసం ఉంచటం లేదు కాబట్టే మనల్ని ప్రతి విషయంలో సాతాను ఓడిస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ, ఆ వాక్యాన్ని గ్రహిస్తూ, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ వాక్యంలో మన జీవితాన్ని నిలుపుకుంటే అపవాది యొక్క పన్నాగముల నుండి మనం బయటపడగలము. అపవాదితో పోరాడి మనము కూడా ప్రభువులే విజయాన్ని పొందగలము. అటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నిన్ను మాత్రమే సేవిస్తూ సాతాను శోధనలను ఎదుర్కొనుటకు మాకు శక్తిని దయచేయమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.